మీరు ఎక్కడికి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు లోన్ తీసుకున్నారు సార్ చూసి. మరి నువ్వు నాకు ఎందుకు కాల్ చేసినావు సార్? నాకు లోన్ ఇచ్చినావు నువ్వేమన్నా? ఎందుకు కాల్ చేసినావు అంటే మీరు కట్టలేదు కదా సార్. కట్టలేకపోతే చెప్పాలి కదా నాకు అడిగినప్పుడు డీటెయిల్స్. మీరు ఎవరంటే నాకు ఆన్సర్ చెప్పాలి దానికి. మీరు ఎవరంటే నాకు ఆన్సర్ చెప్పాలి కదా. స్మార్ట్ కాయిన్ నుండి మాట్లాడుతున్నారు. స్మార్ట్ కాయిన్ ఉంటే స్మార్ట్ కాయిన్ లో 1000 మంది ఉంటారు. మీరెవరు? మీకు ఎంతమంది 1000 మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు స్మార్ట్ కాయిన్ ఎంప్లాయీస్. అంది నేను మనుషులతోటే మాట్లాడతా. నేను మరి మనిషిలాగా మాట్లాడు సార్. మరి మనిషిలా మాట్లాడవాయా? నువ్వు డబ్బులు వదిలేయగలే, నేను కట్టను పో. నువ్వు అడ్డగోలు మాట్లాడితే అడ్డగోలుగా ఏం చెప్పలేదు సార్. సెన్సిబుల్ గా టాక్ మాట్లాడినా. మీ ఎవరు సార్ మీరు మాట్లాడిందంటే? నా ఐడి కార్డు తీసుకున్నావా? నా పేరు చెప్పి లోన్ తీసుకున్నావా? నా పేరు రాసి లోన్ తీసుకున్నావా? ఇది సెన్సిబుల్ టాక్. ఇది అడ్డగోలు మాటలు కదా ఇది. పిచ్చి పిచ్చిగా మీరు నాకు మాట్లాడినట్టు చేయకండి, అర్థమైందా? పద్ధతి తప్పించుకుని చూస్తావు కదా ఎట్లా మాట్లాడుతున్నావు. నేను కూడా అదే అంటున్నా. నువ్వు పద్ధతి తప్పి చూడు కదా. నా పిచ్చి పిచ్చి ఎట్లా మాట్లాడుతూ నువ్వు కూడా వస్తావు కదా. పద్ధతిగా మాట్లాడితే నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మరి ఎవరు డబ్బులు ఇచ్చినావు నాకు తెలియదా? మీకు ఎవరు డబ్బులు ఇచ్చినావు? నాకు ఎవరు సొమ్ము ఇచ్చినావు తెలియదా? నీకు తెలివందా ఇచ్చినావు నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ సెన్స్లెస్గా టాక్ చేసి నేను సెన్సిబుల్గా మాట్లాడుతున్నా, సో పద్ధతిగా మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఎంత సెన్సిబుల్గా మాట్లాడిండో సో మీరే విని చెప్పండి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేయడం లేదు. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో సార్. చెప్పండి సార్. ఏమైంది సార్? ఇంకా పేమెంట్ అప్డేట్ కాలేదు. ఏందండి? స్మార్ట్ కాయిన్ సార్. స్మార్ట్ కాయిన్ ఫండ్ ఇష్యూ సార్. నాకు అర్థం కాలేదు సార్. ఫండ్ ఇష్యూ ఉంది, అందుకే చేయలేకపోతున్నా. అవును, సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా సార్. మీకు మంచి ఆఫర్ లో సెటిల్మెంట్ వస్తుంది కదా. కరెక్ట్ గా నాకు ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నా దగ్గర అమౌంట్ లేదు సార్. ఒక 1-2 months టైం ఏంటంటే పేమెంట్ తీసుకుని దగ్గర మీరు చాలా ఇంతవరకు పేమెంట్ అవ్వలేదు. డిసెంబర్ నుంచి పేమెంట్ అవ్వలేదు కదా సార్. అదే అండి, ఫండ్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. నేను టైం తీసుకొని సెటిల్ చేస్తా. ఎప్పటి వరకు సార్? 1-2 months పట్టవచ్చు సార్. 1-2 months మళ్ళీ ఎందుకు సార్ అంత డిలే? ప్రజెంట్ జాబ్ ఏం లేదు సార్. అర్థం కాలేదు సార్. జాబ్ లేదు సార్. ప్రజెంట్ జాబ్ లేదా? 6 months నుంచి లేదా సార్? లేదు సార్, 1 year నుంచి లేదు. మరి ఎలా సార్? మరి దీన్ని ఎలా పెండింగ్ పెడితే కష్టం కదా. ఇంటికి వస్తారు కదా జనాల. అదే సార్, మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్స్ ఇంటికి వస్తారు కదా సార్. మరి జనాలు ఎందుకు వస్తారు సార్? సార్ అర్థం కాలేదండి. జనాలు ఎందుకు వస్తారు అంటున్నా? అదే సార్, మీరు ఇచ్చిన అడ్రస్ కి వస్తారు కదా సార్. ఏ జనాలు? అదే సార్, ఎగ్జిక్యూటివ్స్ సార్. నేను ప్రజెంట్ అక్కడ లేను కదా. మరి ఎక్కడున్నారు సార్ మీరు? బెంగళూరులో ఉంటున్నా. ఇక్కడ మీ విలేజ్ అడ్రస్ ఉంది కదా సార్, అక్కడికి వెళ్తారు కదా. మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా మళ్ళీ. చెప్పండి. నాకు ఇష్యూ ఏం లేదు. ఎక్కడ పోయినా మీకు ఇష్యూ, టైం వేస్ట్. నేను ఇక్కడ ఉన్నా చెప్తే అక్కడ పోతా అంటే మీ టైం వేస్ట్ కదా. మరి అది అర్థం కాలేదు సార్. నేను అక్కడ లేనని చెప్పిన సార్. స్టిల్ నేను మదర్ ఇంటికి వెళ్తా, ఫాదర్ ఇంటికి వెళ్తా అంటే కామన్ కదా సార్. అది మీరు అవైలబుల్ లేరు. 6 months నుంచి అప్డేట్ పేమెంట్ చేయట్లేదు. ఓకే, ఇంటికైనా వెళ్తారు కదండి. నేను ఇచ్చిన అడ్రస్ కి మీరు విజిటింగ్ వెళ్ళండి సార్. వద్దని చెప్పట్లేదు కదా. నేను ఇచ్చిన అడ్రస్ ఏదో దానికి వెళ్ళండి. నేను అక్కడ లేనని చెప్తున్నా. మీరు నేను అక్కడ లేనని చెప్తే మీరు నాకు అడగాల్సింది న్యూ అడ్రస్ ఎక్కడ ఉంటారో అడుగుతారా, లేకపోతే నేను ఇంటికి వెళ్తా, నాన్న ఇంటికి వెళ్తా. ఇప్పుడు మీరు ఉన్న అడ్రస్ లో మీరు లేరు చెప్తున్నారు. ఇది రికార్డ్ అవుతుంది కాల్. రికార్డ్ స్టార్టింగ్ నాతో కూడా అవుతుంది కానీ నా దగ్గర అవుతుంది సార్ రికార్డింగ్. నో ఇష్యూ, రికార్డ్ చేసుకోండి. అవుతుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే మీరు లేకపోతే మీరున్న అడ్రస్ చెప్పకపోతే డైరెక్ట్ వెళ్ళొచ్చని ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తుంది. సరే, నాకు న్యూ అడ్రస్ మీరు అడిగారా? అడగలేరు కదా. ఇప్పుడు మీ ఆధార్ అడ్రస్ ఉంటుంది కదా సార్. ఆధార్ అడ్రస్ కాదు సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు కాల్ డిస్కషన్ లో నేను అక్కడ లేనని చెప్తే మీరు నాకు అడగాల్సింది మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారని చెప్పి అడగాలి. అది అడగకుండా నేను ఇక్కడ ఉంటున్నాను చెప్పిన తర్వాత కూడా స్కిప్ చేసి అక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు ఇక్కడ క్లియర్ బ్లాక్ మెయిలింగ్. అది క్లియర్ బ్లాక్ మెయిలింగ్. అప్డేట్ చేస్తా, కేవైసీ చేస్తా, మళ్ళీ రీకేవైసీ అప్లై చేస్తా. నాకు మీ మీద నమ్మకం లేకనే నేను కేవైసీ అప్డేట్ చేసుకుంటున్నా కదా. అఫీషియల్ అప్డేట్ చేసుకుంటా. అదే సార్, మరి పేమెంట్ అప్డేట్ కాదు, మరి కేవైసీ అప్డేట్ కాదు, మరి పట్టుకోవాలి సార్ పైసల కోసం. కేవైసీ అప్డేట్ చేస్తా ఉంటున్నా కదా. కేవైసీ అప్డేట్ చేస్తే అది మీరు ఎక్కడ ఉండి చేస్తే అది మేము ఎట్లా ప్రూఫ్ అమ్ముతాం సార్. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాము, అక్కడ మీరు అవైలబుల్ లేరు. తర్వాత ప్రాసెస్ ఏంటండి? అడ్రస్ ఇచ్చిన తర్వాత అవైలబుల్ ఎందుకు అక్కడ? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారు, ఇన్ని మంత్స్ పేమెంట్ చేయలేదు. మిమ్మల్ని ట్రచ్ చేసేసి కేవైసీ ప్రాసెస్ అప్డేట్ తీసుకుంటాం. మా ఎగ్జిక్యూటివ్స్ రేపు అక్కడికి వస్తారు. మీరు అక్కడ అవైలబుల్ లేదంటే తర్వాత మేము ఏం చేయాలి? దానికి ప్రాసెస్ చెప్పండి.
మీరు అమౌంట్ తీసుకున్నారు, కట్టారు ఆన్ టైమ్ లోనే. ఎప్పటి వరకు? ఒక్క నిమిషం, డిసెంబర్ వరకు ఆన్ టైమ్ లో కట్టారు. జనవరి నుంచి స్టక్ అయిపోయింది అమౌంట్. అవునండి. సరే 1 month 2 months మనం హ్యాండిల్ చేయగలుగుతాం. 6 months 7 months అంటే ఎవరో పెడతారు సార్? మీరు చెప్పండి. అది పబ్లిక్ మనీ కదా. పబ్లిక్ మనీ టాపిక్ మీరు చేయకండి, జస్ట్ మీరు స్టిక్ ఆన్ టు ద టాపిక్. సో మీ పేమెంట్ పబ్లిక్ మనీ అది పబ్లిక్ మనీయా, అది ప్రైవేట్ మనీయా, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ కదా. సారీ, అది పబ్లిక్ మనీయా ప్రైవేట్ మనీయా, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకు చెప్పేటప్పుడు నాకు పబ్లిక్ మనీ అమౌంట్ కట్టండి, మీరు నాకు అమౌంట్ రిమైండ్ చేయండి, అంతేగాని పబ్లిక్ అమౌంట్ ప్రైవేట్ అమౌంట్ అని చెప్పేసి మీరు నాకు మోరల్ స్టోరీ మధ్యలో తీసుకురాకండి. ఓకే, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ మనీ ఆర్ ప్రైవేట్ మనీ ఆర్ ఎనీ అదర్ మనీ. మీరు అంత ఇంగ్లీష్ మాట్లాడబాకండి సార్, కాల్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసుకోండి సార్, నేర్చుకుంటారు కదా మీరు కూడా. నేర్చుకుంటే వింటే ఇంకా మీకు కూడా వస్తుంది కదా. నేను చెప్పేది వినండి మీరు ఫస్ట్. మాట్లాడండి మరి, ఎందుకంటే నేను చెప్తే చూడండి సార్. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, ఏమంటే చైనీస్ లో మాట్లాడండి, ఓకే, ఇంకా జపానీస్ లో మాట్లాడండి. ఓకే, యూ కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్. ఏదో అంటున్నారు సార్, చెప్పండి. వినబడలేదు సార్, ఎందుకు సార్? ప్రాబ్లం ఉంది ఏమన్నా ఫోన్లో ప్రాబ్లం ఉంది ఏదన్నా? ఫోన్ లో ప్రాబ్లం ఉంది సార్, చెప్పండి. అవునా, ఫోన్ బాగా ఇంచుకోండి సార్, మళ్ళీ వినపడదో లేదు మా చెప్తే అట్లా. మీరు చెప్పండి సార్. అంటే ప్రాబ్లం ఏమో సార్, మళ్ళీ నేను చెప్తే వినపడదేమో. మీ పర్సనల్ పైసలు అనుకుంటున్నారా సార్? ప్రాబ్లం ఉంది సార్, వినబడలే. ఇంకోసారి చెప్పండి సార్, వినబడలే. ఇంకోసారి చెప్పండి సార్, ఇంకోసారి చెప్పండి, వినబడలే సార్. ఇవి పబ్లిక్ మనీ అండి. వినబడలేదు సార్, వినబడలేదు. ఏం చేస్తామంటే వినబడలేదు నాకు. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి సార్, వినబడలే. ఏ గేమ్స్ అలవాట్లేదు సార్ నాకు. మీరు ఆడుతున్నారు సార్ గేమ్స్? ఏ గేమ్స్? స్పోర్ట్ నేమ్ ఏంది? అవునా, సరే సార్, నేను కూడా గేమ్ బాగా ఆడతాను. నేను కూడా నేర్పించుకోవాలి. ఆడిపో మరి, వెళ్ళి మరి నాకేదో చెప్తున్నావు గేమ్ ఆడుతుంది. నేను కూడా ఆడతాను సార్ బానే. పేరెంట్స్ కాడికి వెళ్తారు మా ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళతో మాట్లాడుకోండి. చాలా మంది నీళ్ళంటే గేమ్స్ ఆడారు అంటారు కదా, గేమ్స్ ఆడి అవుట్ అయ్యి వెళ్ళిపోయారు. అదే సార్, గేమ్స్ ఆడతానండి. అదే అంటారు కదా, చాలా మంది గేమ్స్ ఆడి అవుట్ అయ్యి వెళ్ళిపోయారు అంటున్నా. నేను ఒక 1 hour టైమే ఉన్నా, కరెంట్ లొకేషన్ ఏంటి, నాకు 1 hour టైమే ఉండే. నేను అక్కడికి మా వస్తారు. సరే సరే సరే, పని చేయండి. ఎక్కడ బ్రాంచ్? బ్రాంచ్ ఎక్కడ? చెన్నై బ్రాంచ్ అండి. చెన్నై. మీ ఎంప్లాయ్ ఐడి చెప్పగలుగుతారా ఒకసారి? ఎంప్లాయ్ ఐడి కన్ఫర్మ్ చేస్తారా? చేపిస్తాం. మెయిల్ ఐడి? మెయిల్ ఐడి పర్సనల్ మెయిల్ ఐడి. ఇట్ ఇస్ అఫిషియల్ మెయిల్ ఐడి, నాట్ పర్సనల్. అఫిషియల్ అండి. అఫిషియల్. నేను కూడా కస్టమర్ నాతో డిస్కస్ చేయొచ్చు, కస్టమర్ తో డిస్కస్ చేయొచ్చు అంతే సార్. నాకు మెయిల్, మీరు మెయిల్ త్రూ కమ్యూనికేట్ కండి. మీకు ఒక అఫిషియల్ మెయిల్ ఇచ్చింది కదా, అదే అంటున్నా. మీరు నాకు మెయిల్ త్రూ కన్ఫర్మ్ చేయండి. వెళ్ళండి, అక్కడికి వెళ్ళేసి మేనేజర్ అని చెప్పండి, స్మార్ట్ కాయిన్ నుంచి. ఎవరు తెలియదు అని చెప్తారు. లాస్ట్ టైం ఇట్లా మాట్లాడిన ఒక ఏజెంట్ తోటి మొత్తం పొజిషన్ అని చెప్తే, నేను బ్యాంకు కాల్ చేసిన, మీ దానికి కాల్ చేస్తే ఈ పర్సన్ నాకు తెలియదు అని చెప్తారు. మరి అట్లా లాస్ట్ టైం ఒక పర్సన్ ఇట్లా కాల్ చేస్తే నేను మాట్లాడినా, ఏంది ఇట్లా పర్సన్ తేడాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఎవరికి అసలు జాబ్ చేస్తున్నాడు అంటే ఆ పర్సన్ మాకు సంబంధించిన వాడు కాదని చెప్పి చెప్తారు. వెళ్ళండి, బ్రాంచ్ కి వెళ్ళండి, నా పేరు చెప్పండి. ఏమో మరి గుర్తుపట్టట్లేదు మరి అంటున్నా. గుర్తుపడతారండి, గుర్తుపట్టట్లేదు సార్, లాస్ట్ టైం చెప్పిన కదా. అక్కడికి వెళ్ళి పేమెంట్ చేయండి, ఫోన్ చేయండి, నేను మాట్లాడదాం. సరే మరి సార్, మీరు చెప్పాలంటే పబ్లిక్ మనీ యూజ్ చేసుకొని మీరు కట్టకుండా 6 months నుంచి, సరే సంవత్సరం నుంచి నా జాబ్ లేదంటున్నారు సార్. బ్యాంక్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా సార్ ప్లీజ్? చెప్పండి చెప్పండి. ఈ 1 year లో మీకు సోర్స్ అయినా లేకున్నప్పుడు ఫుడ్ అనేది అది ఎలా? ఫుడ్ నా పర్సనల్, అది నేను ఎలా తింటున్నా, ఏం తింటున్నా మీకు చెప్పాల్సిన అవసరం. బ్యాంక్ పైసలు కూడా పర్సనల్ లేదు సార్, ఫుడ్ అడగండి. నేను అడగలేదు కదా, మీరు సాయంత్రం ఆఫీస్ తర్వాత పోయి ఎవరితో స్పెండ్ చేస్తావు టైం అడగలేదు కదా సార్. నేను సాయంత్రం ఆఫీస్ తర్వాత ఎవరితో తిరుగుతుంది సార్? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగలేదు కదా మీకు. మీకు ఎందుకు మరి? నేను ఏం తింటే మీకు ఎందుకు సార్? మీకు ఎందుకు సార్? మీకు ఎందుకు చెప్పండి? నేను ఏం తింటే మీకు ఎందుకు చెప్పండి? నా పర్సనల్ కదా అది. అవును సార్, మీరు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ చెప్పండి సార్. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది మీకు? పేర్లు చెప్పండి సార్. పేర్లు చెప్పండి సార్, పేర్లు చెప్పండి. నంబర్ పంపిస్తారా? ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇస్తాను, ఇవ్వండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం సార్? ఇక్కడ ఇంట్రొడక్షన్. ఎవరు సార్ మీరు? కలెక్షన్ మేనేజర్. బ్రాంచ్ ఎక్కడ అండి మీది? బెంగళూరు. చెన్నై అని చెప్పాడు ఇందాక, అంటే అబద్ధం అది? ఇందాక మాట్లాడిన పర్సన్ చెన్నైలో అని చెప్పాడు. సో మీరు ఇప్పుడు చెప్పాడు, నాకు ఆన్ కాల్ రికార్డ్ అయింది. కాల్
ఇప్పుడు నాకు కాల్ రికార్డ్ అయింది. ఒక పర్సన్ చెన్నై అని చెప్తున్నాడు, ఒక పర్సన్ బెంగళూరు అని చెప్తున్నాడు. సో మీరు అసలు ఎక్కడ ఉన్నారు? మీరు బ్యాంకు వాళ్ళేనా లేదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీ అసైన్ చేసిన? వినండి వినండి, థర్డ్ పార్టీ వినండి సార్, వినండి సార్, మీరు థర్డ్ పార్టీ అసైన్ చేసిన ఏజెంట్సా? సో నాకు క్లియర్గా థర్డ్ పార్టీ వాళ్ళ మీరు ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు, ఎందుకంటే తను చెన్నై అంటున్నారు, మీరు బెంగళూరు అంటున్నారు. సో మీకే క్లారిటీ లేదా? ఒకటే బ్రాంచ్ ఉండదు. మీరు కూడా పక్కనే ఫోన్ ఇచ్చాడు కదా మీకు, ఒకటే బ్రాంచ్ ఉండదు. ఫోన్ ఇచ్చాడు కదా ఇప్పుడు మీకు, ఆయన ఫోన్ ఇచ్చాడు కదా. అవును. సో అది చెన్నైలో ఉందని చెప్తున్నాడు, మీరు బెంగళూరు అని చెప్తున్నారు. అంటే ప్రిపేర్ కాలేదు మీరు ప్రాపర్ గా. మాట్లాడుకోండి అని చెప్తున్నా. హెడ్ ఆఫీస్ వచ్చి మాట్లాడుకోండి. బెంగళూరు హెడ్ ఆఫీస్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నా అంటే మీరు బెంగళూరు, మీరు థర్డ్ పార్టీ ఏజెన్సీ అంతేనా మీది? బెంగళూరులోనే మాట్లాడుతున్నా, చెన్నై నుండే మాట్లాడుతున్నా. బెంగళూరులో మన హెడ్ ఆఫీస్ ఉంటుంది, వచ్చి మాట్లాడుకోండి. నేను ఏమంటా, మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు చెప్పండి సార్ నాకు. మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు లోన్ తీసుకున్నారు సార్ చూసి. మరి నువ్వు నాకు ఎందుకు కాల్ చేసినావు సార్? నాకు లోన్ ఇచ్చినావు నువ్వేమన్నా? ఎందుకు కాల్ చేసినావు అంటే మీరు కట్టలేదు కదా సార్. కట్టలేకపోతే చెప్పాలి కదా నాకు అడిగినప్పుడు డీటెయిల్స్. మీరు ఎవరంటే నాకు ఆన్సర్ చెప్పాలి దానికి. మీరు ఎవరంటే నాకు ఆన్సర్ చెప్పాలి కదా. స్మార్ట్ కాయిన్ నుండి మాట్లాడుతున్నారు. స్మార్ట్ కాయిన్ ఉంటే స్మార్ట్ కాయిన్ లో 1000 మంది ఉంటారు, మీరెవరు? మీకు ఎంతమంది? 1000 మంది ఉంటారు, లక్షల మంది కూడా ఉంటారు స్మార్ట్ కాయిన్ ఎంప్లాయీస్. నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నీ గురించి చెప్పండి సార్, అయిపోతుంది కదా. ఏమంటున్నాను సార్ ఇప్పుడు? సార్ నేను ఒకటే, అతను చెన్నై అని చెప్తున్నాడు, మీరు బెంగళూరు అని చెప్తున్నారు. సో నాకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు నాకు పాస్ చేస్తారు. కస్టమర్ కి మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అతను చెన్నై అంటున్నాడు, మీరు బెంగళూరు అంటున్నారు. మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఇప్పుడు సరే నువ్వు దేంట్లో తీసుకున్నావు పేమెంట్? దానికి ఇప్పుడు మీ దగ్గర యాప్ ఉంది. మీరు ఎవరు సార్ నాకు చెప్పండి. మీరు థర్డ్ పార్టీ అసైన్ చేసిన ఏజెంట్స్ కదా మీరు. అరే నీకు ఏజెన్సీ అయితే మరి ఇప్పుడు బ్రాంచ్ నుండి అయితే అరే కావాలి సార్, ఎందుకు అవసరం లేదు, కావాలి కదా, కావాలి నాకు. ఏం కావాలి అసలు మీరు ఎవరు చెప్పు, ఎక్కడికైనా మాట్లాడుతున్నా ప్రాపర్ ఏజెన్సీ ఏది మీరు చెప్పండి నాకు. అన్నా నీకు ఒకసారి చెప్తున్నాను, మీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పినా. అన్న మీరు ఆన్ రోల్ ఎంప్లాయా, బిహాఫ్ ఆఫ్ ద స్మార్ట్ కైనా మాట్లాడుతున్నాము. మరి బెంగళూరు ఎందుకు చెప్తారు మీరు అట్లా? అరే బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంటుంది స్వామి. బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంటే బెంగళూరు అని హెడ్ ఆఫీస్ గురించి మాట్లాడలేదు కదా నేను హెడ్ ఆఫీస్ గురించి మాట్లాడలేదు. మీరు ఎక్కడికైనా మాట్లాడుతున్నారు అంటే బెంగళూరు అంటున్నారు. అరే నేను ఏమంటున్నా చెప్పండి. స్మార్ట్ కాయిన్ లో లోన్ తీసుకున్నారా? తీసుకున్నా. యాప్ ఉందా? ఉన్నది. ఆ యాప్ నుండి కట్టేసేయండి. అమౌంట్ లేవు సార్ ఇప్పుడు. అమౌంట్ లేవంటే కాదు కదా సార్. ఎట్లయితుంది మరి? ఎట్లయితే అంటే మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఇట్లా నా ఇష్టం అంటే ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కాదు సార్. నేను మీకు బేసిక్ డీటెయిల్స్ అడిగినప్పుడు మీరు మేనేజరా ఏజెంటా? ఏంటి సార్ మీరు ఆన్ రోల్ ఎంప్లాయా లేకపోతే ఎవరు మీరు చెప్పండి ఫస్ట్. అవును సార్, ఇప్పుడు నా డీటెయిల్స్ అన్ని చూసుకొని మీరు లోన్ తీసుకున్నారా లేదు అనుకుంటే మీకు ఇష్టమైతే మీ డీటెయిల్స్ పెట్టి లోన్ ఎందుకు తీసుకోవాలి? మీరు లోన్ అప్లై చేసినప్పుడు ఒకటి, మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీ డీటెయిల్స్ పెట్టాలని నాకు చెప్పలేరు కదా, మరి పెట్టేవాని కదా. ఇప్పుడు చెప్పండి, పెడితే అప్డేట్ చేస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీరు యాప్ లో కట్టేసుకోండి. ఎందుకు అవసరం లేదు సార్? ఎందుకు అవసరం ఉంది సార్? ఎందుకు అవసరం లేదు? అదే ఎందుకు అవసరం ఉంది? మీరు నాకు కాల్ చేసినా నేను నీకు చేసానా? అవును సార్, నేను కాల్ చేసినా నాకు కాల్ చేసినప్పుడు అవతల పర్సన్ నీకు అనుకుంటా కదా బేసిక్ డీటెయిల్స్. మీరు ఎవరంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను చూసి తీసుకున్నావా లేకపోతే నా ఐడి ప్రూఫ్ ఏమైనా చూసి తీసుకున్నావా? మరి నువ్వెందుకు నాకు కాల్ చేసినావు సార్? కాల్ చేసినప్పుడు నీ డీటెయిల్స్ అడుగుతా కదా. హలో సార్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏం చెప్పండి. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం చెప్పాలి? ఫైనాన్షియల్ ప్రాబ్లం చెప్పనా, మెడికల్ ప్రాబ్లం చెప్పనా, పర్సనల్ ప్రాబ్లం చెప్పనా, ఆస్ట్రాలజికల్ ప్రాబ్లం చెప్పనా? 70,000 తీసుకురు మీరు పేమెంట్ ఏం అంటే ఫస్ట్ నాకు అడ్రస్ చేయండి. ఏ ప్రాబ్లం చెప్పాలి మీరు? పేమెంట్ ఎందుకు కాలేదు క్వశ్చన్. మీరు దేని గురించి మాట్లాడుతారు? ప్రాబ్లం అంటే దేని? పేమెంట్ గురించా? పేమెంట్ గురించి సార్, మీ పర్సనల్ గురించి మాట్లాడలేదు. మీరు ఇద్దరు అతను మాట్లాడారు, స్మార్ట్ కార్డ్ అని చెప్పారు. సో ఓ పర్సన్ డీటెయిల్స్ చెప్పట్లేదు. సో దిస్ కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఏం డీటెయిల్స్ కావాలి మీకు? ఇంతకు ముందు మాట్లాడే పర్సన్ నాకు ర్యాండమ్ పర్సన్ మీరు ఫోన్ కనెక్ట్ చేశారు. ఆ కనెక్ట్ చేసిన పర్సన్ నాకు బేసిక్ డీటెయిల్స్ చెప్పలేదు, చెప్పడానికి డినై చేస్తున్నాడు. అంటే మీరు ఎవరికి కాల్ ఇచ్చారు చెప్పండి నాకు? ర్యాండమ్ పర్సన్ కి, మీకు నచ్చిన పర్సన్ కి ఎవరికి పడితే వాడు కాల్ ఎందుకు ఇస్తారు? చెప్పండి. నేను ఒకటే డీటెయిల్స్ అడుగుతున్నా. ఇందాక పర్సన్ మీరు కాల్ ఇచ్చారా? ఆ పర్సన్ కి మీ బ్యాంక్ కి నాన్ బ్యాంకింగ్ కి ఏం సంబంధం? నాతో ఎందుకు మాట్లాడాడు? నాతో మాట్లాడినప్పుడు నాకు డీటెయిల్స్ ఎందుకు చెప్పలేడు చెప్పండి. సో నాకు డీటెయిల్స్ చెప్పండి. నా లోన్ గురించి డిస్కస్ చేసిన పనే ఉండదు దానికి. చెప్పండి చెప్పండి మీరు అనే చెప్పండి పర్సన్ మీరు కాల్ ఎందుకు ఇచ్చారు అట్లా? సార్ ట్రైనింగ్ పర్పస్ కోసం ఇవ్వాలి కదా సార్. సో ట్రైనింగ్ తీసుకుందే మేనేజర్ అవుతారా అండి? కాదు కదా. సో వినండి ఇంకా ఫర్దర్ గా. ట్రైనింగ్ పర్పస్ అంటే ట్రైనింగ్ ఇవ్వట్లేదు అక్కడ, ట్రైనింగ్ లేదు కదా, పేరు చెప్పట్లేదు. నా ప్రాబ్లం ఏంటంటే మీరు పర్సన్ ఫోన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ నాతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆ పర్సన్ ఎవరు సార్ అంటే చెప్పట్లేదు కదా. ఎవరు పడితే వారు నాకు పేమెంట్ గురించి అడిగే రైట్ లేదు కదా. అఫీషియల్ గా మీ బ్యాంక్ ని, మీ నాన్ బ్యాంకింగ్ ని లేదంటే బిహాఫ్ ఆఫ్ ద నాన్ బ్యాంకింగ్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు మాత్రమే నాతో మాట్లాడాలి. అంతేగాని ట్రేడింగ్ పర్పస్ లో పర్సన్ కి ఇస్తే ఆ పర్సన్ డీటెయిల్స్ చెప్పకుండా
ఏదో డైలాగులు కొడతా అంటే కుదరదు కదా అట్లా. నాతో ఫాలో అప్ చేసే పర్సన్ అఫీషియల్ గా రిప్రజెంట్ చేయాలి ఏదో రకంగా. చెప్తున్నా కదా సార్, ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, చెప్పండి. ఆ పర్సన్ ఎవరు చెప్పండి నాకు. ర్యాండమ్ పర్సన్ తో టాక్ చేశాడు కదా, అనవసరం కాదు పిక్చర్, అనవసరమైన పర్సన్ మీరు ఎందుకు ఇచ్చారు పిక్చర్లకి? ఆ పర్సన్ గురించి ఇప్పుడు నాకు కావాలి. ఆ పర్సన్ మీకు ఎందుకు సార్? ఒకటి వినండి సార్, వినండి. ఆ పర్సన్ మధ్యలోకి ఎందుకు వచ్చాడు? వాడికి తెలియదు, వాడు చెప్పలేదు, నేను చెప్తున్నా కదా. ఆ తెలియని పర్సన్ మీరు ఎందుకు ఇచ్చారు? ట్రైనింగ్ లేని పర్సన్ మీరు కాలేజీకి ఇచ్చారు. తప్పైందా మీది? తీసుకున్న కట్టం కానీ వాళ్ళు అడుగుతారు. ట్రైనింగ్ అయిపోయినాక మీరు కాల్ ఇవ్వాలి కదా. ఏంది ట్రైనింగ్ అయిపోయినాక మీరు కాల్ ఇవ్వాల్సింది. ట్రైనింగ్ లేకుండా ఇచ్చేస్తారు కానీ. ఇవ్వాలంటే మాట్లాడుతున్నా కదా, ట్రైనింగ్ వచ్చేది. ట్రైనింగ్ లో భాగంగా అయితే మీరు అతను మాట్లాడినప్పుడు చెప్పాలి, ఈ పర్సన్ ట్రైనింగ్ ఇస్తున్నాము, క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కి పర్సన్ ట్రైన్ చేస్తున్నాము కాబట్టి అతనితో మాట్లాడని చెప్పి నాకు ఇంట్రక్షన్ ఇవ్వలేరు. చెప్పండి, ప్రాబ్లం ఒకటే, మీరు ర్యాండమ్ పర్సన్ కి కాల్ ఎందుకు ఇచ్చారు? కట్టను అని చెప్పేసి చెప్పండి, రైట్ అంతే కదా. అచ్చా, ఎందుకు మాట్లాడిపించారు అంటే మీరు ఎవరికి పడితే వాడికి కాల్ ఇవ్వడం ఏంటి అంటున్నా సార్? అట్లా ఎవరికి పడితే వాడు కాల్ ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎవరికి పడితే వాడికి కాల్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాకు ఎవరికి ఇచ్చినా మేము ఇందాక పర్సన్ చెప్పారు కదా, పర్సన్ ఎవరు? ఏం పేరు? ఎవరండి మాట్లాడేది? చెప్పండి, నేను ఎంప్లాయీ. చెప్పండి, నా పేరు రాజేష్. ఏం పొజిషన్ అండి మీది బ్యాంక్ లో, నాన్ బ్యాంకింగ్ లో? అంటే ఏం పొజిషన్ మీది? అర్థం కావట్లేదు. మీ పొజిషన్ ఏంది అంటున్నా? నేను కాలింగ్ టీమ్ అండి. కాలింగ్ టీమ్ అంటే మీరు బ్యాంక్ రిప్రజెంట్ చేస్తారా లేకపోతే బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్? నాటకాయ నుంచేనండి. బ్యాంకింగ్ అంటే మీకు నాన్ బ్యాంకింగ్. అదే నాన్ బ్యాంకింగ్. ఇప్పుడు అదే అర్థం చేసుకో, నాన్ బ్యాంకింగ్ లో మీరు ఆన్ రోల్ ఎంప్లాయీ లేకపోతే ఏజెన్సీ పర్సన్ అని ఇవన్నీ ఎందుకండి? మీకు పేమెంట్ చెప్పాలి నాకు, చెప్పాలి సార్ నాకు. నేను ఆన్ రోల్ గురించి ఆన్ రోల్ అయినా చెప్తున్నా, మళ్ళీ ఓకే మీరు ఆన్ రోల్ నాకు వినండి సార్. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి సార్? పేమెంట్ ఎందుకు కట్టట్లా? పేమెంట్ జాబ్ లేదు సార్. 6 నెలల కింద నాకు జాబ్ లేదు. నేను సెటిల్ చేస్తా. నాకు 6 months కింద జాబ్ లేదు సార్. అవును, 6 months నుంచి జాబ్ లేదంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక 1 month ఇబ్బంది ఉంటుంది, 2 months ఇబ్బంది ఉంటుంది. జాబ్ లేకపోతే జాబ్ వచ్చేంత వరకు ఇబ్బంది ఉంటుంది సార్. అట్లా సార్, మీరు డబ్బులు తీసుకున్నారా సార్? అట్లా అంటే జాబ్ పోతుందని తెలియదు కదా నాకు. అది మీరు అవును సార్, అది మీరు మేనేజ్ చేసుకోవాలి. ఎట్లా మేనేజ్ చేయాలి సార్? మీ ప్రాబ్లం అది. మీరు జాబ్ ప్రాపర్ గా చేసుకుంటే మీ జాబ్ ఎందుకు పోయేది? మరి జాబ్ చూసి లోన్ వచ్చింది మీ ప్రాబ్లం కాదు, అది నా ప్రాబ్లం కాదు కదా. మీరు ఓన్లీ జాబ్ చూసి నాకు లోన్ వచ్చారు కాబట్టి అది మీ ప్రాబ్లం కదా. నా ప్రాబ్లం ఎట్లయితే సార్ చెప్పండి. డబ్బులు కట్టడం జాబ్ చూసి లోన్ ఇవ్వడం మీ ప్రాబ్లమే కదా. మీ ప్రాబ్లం సార్. ఎవరు సార్ ఇట్లా పోయి నా జాబ్ పోయింది, నా ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటానా అంటే మరి మీరు అన్నం తినట్లేదు సార్ 6 నెలలు వచ్చి. అన్నం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి, దానికి ఎందుకు క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారు సార్? మరి మీరు జాబ్ పోయిందంటే మరి అమౌంట్ అడిగితే మరి ఒకటే మీరు అన్నం గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు చెప్పండి సార్. అన్నం గురించి సంబంధం సార్. 6 నెలల నుంచి నాకు జాబ్ లేదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నా క్వశ్చన్ ఏం వేశారు చెప్పండి. ఎందుకు కట్టట్లేదు అని చెప్తే ఒకటి వినండి సార్. నేను ఫర్ ద ఫస్ట్ టైం మీకు జాబ్ లేదని ఇంట్రడక్షన్ చెప్పలేదు నేను. మీరు వినండి మీరు ఏం చెప్పారు? ఎందుకు కట్టట్లేదు అంటే జాబ్ లేదని చెప్పాను. మీరు ఎందుకు కట్టట్లేదని చెప్తే నేను జాబ్ లేదని చెప్పారు. మీరు ఎందుకు కట్టట్లేదని చెప్తే జాబ్ లేదని చెప్పాను సార్. మీరు అడిగిన క్వశ్చన్కి ఏదైనా ఆన్సర్ చెప్పింది కానీ అంది అన్నం తినట్లేదు అంటే అన్నం గురించి ఏం సంబంధం సార్? అన్ని వంకలు అంటే మీకు మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చేయాలి చెప్పండి? డబ్బులు లేవు ఇప్పుడు. మెలకలు వీడియో కాల్ చేశారా సార్? మెలకలు కనిపిస్తున్నాయా మీకు? డబ్బులు జాబ్ లేదంటే డబ్బులు కట్టాలని ఒకటి మీరు అడిగారు నాకు. సిబిఐ ఎంక్వైరీ సార్, కామన్ సెన్స్ గా చిన్నపిల్లగాడు అడుగుతాడు హలో అంటే ఎవరు అంటాడా నేను అనున్నా వద్దు. అట్లా చిన్నపిల్లగానికి మీరు కాల్ చేయండి. నేనేమంటున్నా, చిన్నపిల్లని కాల్ చేయండి, కాల్ చేసి అడగండి హలో అంటే హలో ఎవరు అంటాడు చిన్నపిల్లగాడు. నేను పెద్దోని కదా, అట్లీస్ట్ అడగాలి కదా డీటెయిల్స్. మీకు తెలియదా సార్ ఏమి ఇచ్చారు నాకు? మరి మాకు తెలుసు కాబట్టి అందుకే అమౌంట్ అడిగినా సార్. అదే మీ ఇంట్లో వాళ్ళు అయితే ఒకళ్ళు అడగరేమో. పాపం జాలి పడి 6 నెలల నుంచి దొరికి ఖాళీ తిరుగుతున్నాడు, వీటి దగ్గర ఏముంటాయి మీ ఇంట్లో వాళ్ళు అయితే. అదే కాంటాక్ట్స్ సంబంధం లేకుండా మీరు మాట్లాడకండి, ఓకేనా? నేనేం అడగలేదు, నేను బేసిక్ డీటెయిల్స్ మిమ్మల్ని అడిగినా సార్. మీరు ఎవరికి ఆన్సర్ చెప్పారు కాబట్టి బేసిక్ డీటెయిల్స్ అడిగితే మీకు ఏదో విచిత్రంగా కొట్టింది మీకు, అంతే. అది అన్ని ఫాల్స్ అలిగేషన్స్. వినండి ఒకటి కస్టమర్ కి మీరు ఆన్ కాల్ లో ఫాల్స్ అలిగేషన్స్ చేసే రైట్ మీకు లేదు, అది గుర్తుందా లేదా మీకు? మీరు వింటారా లేకపోతే ఒకటి వినండి సార్. కన్వర్సేషన్ ఇద్దరం చేద్దామా లేదంటే మీరే చేస్తారంటే రికార్డింగ్ పంపండి నాకు. మీరు వాయిస్ నోట్ వాట్సాప్ లో కన్వర్సేషన్ ఇద్దరం చేద్దామంటే మాట్లాడదాం,
లేదు నేను ఒక్కనే గట్టిగా అరిచి చేస్తా అంటే నేను వినాల్సిన అవసరం లేదు. నువ్వు రికార్డు పెట్టి నాకు వాట్సాప్లో వాయిస్ నోట్ పెట్టేసి వింటా. మీరు 10 మందికి సమాధానం చెప్పారు కదా, ఇంకో 10 మందితో మాట్లాడుతూ సమాధానం చెప్పండి. ఇంకో 10 మంది అరే సమాధానం గురించి కాదు, సమాధానం అంటే సెన్సిబుల్ గా మాట్లాడితే సమాధానం చెప్తారు. అట్లేదు కదా. నడిచేస్తే సమాధానం ఎట్లా వస్తుంది? నేనేం క్వశ్చన్ ఇస్తున్నా, మీరేం ఆశ చెప్తారు? ఏదో మీకు ఏదో స్క్రిప్ట్ మొత్తం బయటికి వదిలేస్తారు, అయిపోయి అంతే. ఇక దాంట్లో మీనింగ్ లేదు, ఏం లేదు. మీరు రాసుకున్నారు కదా సార్ భయంకర. ఒకటే స్క్రిప్ట్, భయంకరమైన స్క్రిప్ట్ అది మీది. నేను చెప్పేటప్పుడు వినండి, లేదంటే మీరు చెప్పేటప్పుడు నేనేంటా? మేము కూడా చదవాలి కదా సార్. ఇది అర్థమవుతుందని చెప్పేది. స్క్రిప్ట్ ఇద్దరం చదివితే పేమెంట్ ఇక్కడ కలెక్షన్ కాదు సార్. నేను చెప్పేది ఏంది, సెన్సిబుల్ గా మాట్లాడితే కలెక్షన్ అవుతుంది. మీకే కాదు కదా సార్, మాకు కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎట్లా నేను ఏమంటున్నా సార్, ట్రైనింగ్ ఇవ్వండి, మీ అన్ని ట్రైనింగ్లు అప్లై చేయండి, నో ఇష్యూ. అదే సార్, అందుకని అర్థమైందా? నేను ఏం చెప్పేది అంటే మీరు ఫస్ట్ వినాలి, ప్రాపర్గా వినడం నేర్చుకోవాలి. మాట్లాడడం ఒకటి సరిపోదు సార్, వినడం కూడా మీకు నేర్పియాలి ట్రైనింగ్ లో. సార్ ట్రైనింగ్ లో భాగంగా మాట్లాడమే కాదు, కస్టమర్ది వినాలి మీరు. తీసుకొని మీరు ఎట్లా సార్ వేరే ఎట్లా సార్, ఎట్లా అంటే ఎట్లా ఏమనుకుంటారు చెప్పి, ఎట్లా అనుకుంటారు మీరు చెప్పండి, ఎట్లా అనుకుంటారు మరి? డబ్బులు ఎట్లా కడతారు, ఎప్పుడు కడతారు చెప్పండి. మీరు నా ఫుడ్ గురించి మీరు ఎందుకు మాట్లాడారు చెప్పండి? మీరే అన్నారు కదా సార్, శాలరీ లేదు నాకు. మీరు నాకు ఫుడ్ గురించి మీరు మాట్లాడాల్సిన పని ఏముంది? మీకు ఆర్బీఐ గైడ్లైన్స్ లా కస్టమర్ ఏ విధంగా తింటాడో మాట్లాడమని చెప్పిందా? అర్థం కాల, కామనే కదా సార్. మరి శాలరీ లేకపోతే మరి సార్ మీరు మాట్లాడొద్దు. మరి శాలరీ లేదు, శాలరీ లేకపోతే ఫుడ్ ఒకటే ఉంటుందా, బయట ఏం లేదా? మాట్లాడకండి అయితే, డబ్బులు కట్టండి అయితే. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు జాబ్ లేదని? జాబ్ లేదంటే నువ్వు క్వశ్చన్ అడిగినావు కదా, ఎందుకు కట్టట్లేదు అంటే చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన. జాబ్ లేదు కాబట్టి కట్టట్లేదని చెప్పిన. మాట్లాడుతున్నారు మరి జాబ్ లేదు. క్వశ్చన్ ఎందుకు అడిగినావు మరి? అట్లా అంటే మరి క్వశ్చన్ అడగకపోతే ఆన్సర్ చెప్పకుంటే కదా. సార్ మరి 6 నెలల నుంచి మీరు ఫుడ్ తినట్లేదని అడుగుతారు. 6 నెలల నుంచి ఫుడ్ తినకుండా ఉంటాడా? ఒక కామన్ సెన్స్ కాదు అది. ఇప్పుడు నువ్వు 6 నెలలు, నువ్వు 6 రోజులు కూడా ఫుడ్ తినకుండా ఉంటావా? సంబంధం లేదు కదా. అరే జాబుతో సంబంధం లేకపోతే సార్ మీ జాబ్ పోతే నాకు సంబంధం లేదని చెప్పు. అంతేకాదు నువ్వు నాకు క్వశ్చన్ వేసి నువ్వు ఆన్సర్ ఎందుకు చెప్పినావు అంటే? నేను ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాం మేము అంతే. నేను ఏమంటున్నా మీకు వినబడట్లేదు సార్ ప్రాపర్గా. ఒకటి సార్ మీరు వినబడదు, మీకు వినబడదు. ట్రైనింగ్ లో భాగంగా వినబడదు, నేను అర్థం చేసుకుంటా. బట్ నేను ఏమంటున్నా అంటే కస్టమర్ ఫుడ్ కోసం మీరు ఫుడ్ విషయంలో మీరు మాట్లాడొద్దు. మాట్లాడుతున్నారు సార్ మీరు. కస్టమర్ ఫుడ్ విషయంలో మీరు మాట్లాడొద్దు, ఓకేనా? మరి మీరు మా జాబ్ గురించి మీరేందుకు ఏం మాట్లాడే జాబ్ గురించి? నువ్వే కదా సార్ దీనంగా చెప్పినావు. అరే దీనంగా ఏం చెప్పు? జాబ్ లేదని దీనంగా నువ్వే కదా. అరే ఒకటి వినండి సార్, ఎందుకు అట్లా ఆవేశపడుతున్నారు? జాబ్ లేదని దీనంగా ఎందుకు చెప్పినారు? అంత దీనంగా అంత దీనంగా ఏముంది? ఒకటి పరిస్థితి 6 నెలల్లో ఇంకొక నెల లేకపోతే ఇంకా పని అయిపోయింది సార్ అన్నట్టుగా అంత దీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అరే దీనంగా ఏం చెప్పలేదు సార్, ఉన్నది విషయం చెప్పినా. అమ్మరాదు సార్, నేను కూడా అందుకే ఉన్న విషయం అడిగిన. మరి ఎట్లా ఏడ్స్ కూడా చెప్పినా మీకేమన్నా? మిమ్మల్ని తిట్టానా? జాబ్ లేదు ఎందుకు నువ్వు గాడి దివ్వకూడదు అని ఇట్లాంటి మాటలు నేను అనలేదు కదా సార్. నేను ఒకటి వినాను సార్, నేను కూడా మీకు అనలేను కదా. మీరు కూడా గాడిదలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనలేదు కానీ నేను కూడా అనలేదు కదా. మీరు గాడిదలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనలేదు కానీ నేను కూడా అన్నా అనలేదు కదా. నేను కూడా మీరు ప్రాపర్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా కదా, నేను అనలేదు కదా. మీరు మనుషులా పేమెంట్ కట్టండి సార్. సార్ మీరు మనుషులాగా మాట్లాడితే పేమెంట్ కట్టేది మనుషులాగానే మాట్లాడుతున్నారు సార్. ఎట్లా? మీరు అనుకుంటే అయిపోదు సార్. మనుషులానే మాట్లాడుతున్నారు. మీరు అనుకుంటే అయిపోదు అంటున్నాను కదా. పేమెంట్ కట్టండి కదా మరి. అప్పుడు నేను ఫస్ట్ మీరు ఒకటి వినండి, ఎక్కడ ఇష్యూ రైజ్ అయింది నేను కాల్ చేసినప్పుడు మీరు ఎవరంటే దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు ముందు చేశారు, అక్కడ ఇష్యూ రైజ్ అయింది. తర్వాత నా ఫుడ్ విషయంలో మీరు మాట్లాడారు. సో ఫుడ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడతారు కస్టమర్ కి? అదే మాట్లాడతా, ఇప్పుడేమో అదే మాట్లాడతా. జాబ్ లేదు 6 నెలల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు. రేషన్ ఉంది సార్. 6 నెలలకు కాదు, నాకు 6 సంవత్సరాలకు రేషన్ ఉన్న దగ్గర. ఏంటండి? 6 సంవత్సరాలకి రేషన్ ఉన్న దగ్గర. ఓకే సార్, ఎంజాయ్ సార్. అయితే సాలరీ ఓకేనా? పేమెంట్ కట్టండి. మీకు సమాధానం దొరికిందా? ఎట్లా ఇంటున్నావు దొరికిందా? క్లియర్ అయింది మరి. ఇంకోటి ఇంటి ముందు గడ్డి పండిస్తా, ఆకుకూరలు పండిస్తా. క్లియర్ అయింది. పేమెంట్ ఇంటి ముందు వినండి మీరు ఆన్సర్ క్వశ్చన్ అడిగినప్పుడు కంప్లీట్ వినండి. నేను ఫుడ్ విషయంలో నేను ఓన్ గా పండించుకొని వాటర్ మిషన్ భద్రత వాటర్ తీసుకొని కల్టివేట్ చేసుకొని అన్నం తింటున్నా. మీరు తింటున్నారు కదా సార్, మా డబ్బులు మాకు కట్టండి. మీరు వినండి, ఆన్సర్ వినాలి. ఇంకా మీరు ఆన్సర్ వినలేరు, ఎట్లా వింటున్నా మొత్తం చెప్తా. నేను ఏ కర్రీ తింటే చెప్పన్నా? మీరు తింటున్నారు కదా సార్, మా డబ్బులు మాకు కట్టండి సార్. నేను ఒకటి నేను పండించుకొని తింటున్నా, ఆన్సర్ దానికి అది. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. తెచ్చుకోరు సార్, ఏదైతే నేను కడుపు నిండితే చాలు కదా సార్. కడుపు నిండితే సరిపోతుంది కదా. మీరు కడుపు నిండుతుంది కదా. నిండుతుంది. కడుపు ఎందుకు కొడుతున్నారు? మీ కడుపు ఏం కొట్టాను సార్? మీ డబ్బులు అదే మీ ఇంట్లోకి ఇచ్చి మాట్లాడతాను సార్. బ్యాంకులకి నాన్ బ్యాంకింగ్ తీసుకున్నా కదా. మీ కడుపు నిండింది 6 నెలలకు ఫుడ్ నాన్ బ్యాంకింగ్ లో నేను డబ్బులు తీసుకున్నా. నేను నాన్ బ్యాంకింగ్ గురించి మీరు మాట్లాడండి. పెట్టుకున్నారు సార్, మీ పని మీరు చేసుకున్నారు. మా శాలరీ మీరు మా పేమెంట్ మీరు ఎందుకు కట్టారు? హలో, మా పేమెంట్ మీరు ఎందుకు కట్టారు? నేను ఏమంటున్నా అర్థమైందా సార్? మీరు సార్ మాకు వద్దు సార్, మీరు డబ్బులు కట్టండి సార్. సార్ డబ్బులు లేవు సార్ ప్రజెంట్. సార్ మా డబ్బు ఎందుకు లేవు సార్? ఎట్లా సార్? ఏం డబ్బులు ఎందుకు లేవంటారు? జాబ్ లేదంటే మళ్ళీ జాబ్ లేక నాకు చెప్పకంటావు. ఏం చెప్పాలి సార్ మీకు? ఎవరికో జాబ్ తోటి మాకే సంబంధం సార్? మాకు అర్థం కాదు. మీ జాబ్ పోతే నేనేం చేయాలి? నువ్వు నాకు ఏం చూసి నాకు 6 ప్యాక్ చూసి ఇచ్చినావు నాకు లోను. 2 నెలలు టైం ఇస్తాము. 6 ప్యాక్ చూసి ఇచ్చినావు లోన్ నాకు. 6 ప్యాక్ చూసి ఇచ్చినావు లోన్ నాకు. దానికి నేనేం చేయాలి? నువ్వేం చేయకు, రాసుకోవాడు అంతే.
నేనేం చేయాలి అంటే వెళ్ళండి సార్ ఎక్కడికన్నా వెళ్ళి డబ్బులు ఇట్లా అంటే జాబ్ లేదని చెప్పాను ఆ. అనేసి అడగండి సార్. ఎవరు అడగలే? ఏమో మరి మీరే చెప్పండి ఎవరికన్నా పోయి మాట్లాడిన వాళ్ళ దగ్గర పోయి. ఎవరు నా మాట్లాడారు సార్? మరి ఎవరిని అడుగుతావు చెప్పండి, ఇట్లా మరి వాళ్ళు కాల్ చేస్తున్నారు, నేను డబ్బులు తీసుకున్నాను, లోన్ తీసుకొని ఎగ్గొట్టాను అని వాళ్ళు అడిగితే మీరు గట్లా ఒకటి కస్టమర్ని హ్యూమిలేట్ చేసేటట్టు మీరు మాట్లాడద్దు. ఫస్ట్ మీరు సెన్సిబుల్ పర్సన్ అనుకున్నా కానీ మీరు ఇట్లా మాట్లాడతారు అనుకోలేదు నేను. మళ్ళీ కాదు సార్, నాకు అదంతా మీరు చెప్పే సోది కదా. నాకు సోది ఏం చెప్పాను సార్ మీకు? సోది చెప్పడానికి నేను అది కాదు కదా, వినడానికి మీరేమన్నా సోది కాదు కదా. బ్రాంచ్ అక్కడ తొక్క తోలని పరిమాలు ముచ్చట్లు పనికి మళ్ళీ ముచ్చట్లే చిన్న పిల్లగాడికి అడుగుతాడు కాల్ వచ్చినప్పుడు. ఎవరు సార్ అంటే హలో ఫోన్ వస్తే వాడు ఏమంటాడు? చిన్న పిల్లగాడు ఎవరు అంటారు? ప్రొఫెషనల్ అన్నప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడు. ప్రొఫెషనల్ అంటే మరి అరే ఏం మాట్లాడుతారు సార్? బేసిక్ డీటెయిల్స్ చెప్పకుండా మీరు ప్రొఫెషనల్ అంటారు మళ్ళా. ప్రొఫెషనల్ అంటారు మళ్ళా. చెప్తున్నావు, టైం పాస్ చేస్తున్నావు, ఏం టైం పాస్ చేసిన? తీసుకున్నావు. పద్ధతిగా మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చుకుందా ఏంది? పిచ్చి పిచ్చిగా మీరు నాకు మాట్లాడినట్టు చేయకండి, అర్థమైందా? పద్ధతి తప్పించుకుని చూస్తావు కదా ఎట్లా మాట్లాడుతున్నావు నేను కూడా. పద్ధతిగా మాట్లాడితే పిచ్చి అదే అంటున్నా, నువ్వు పద్ధతి తప్పి చూడు కదా, నా పిచ్చి పిచ్చి ఎట్లా మాట్లాడుతూ నువ్వు కూడా చూస్తావు కదా. పద్ధతిగా మాట్లాడితే నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మరి ఎవరు డబ్బులు ఇచ్చినావు నాకు తెలియదా మీకు? ఎవరు డబ్బులు ఇచ్చినావు నాకు? ఎవరు సొమ్ము ఇచ్చినావు తెలియదా నీకు? తెలియదా ఇచ్చినావు నువ్వు? కడతా అంటున్నావు కదా, టైం పడుతుంది. టైం పడుతుంది అబ్బా, జాబ్ లేదు. జాబ్ అయింది ఎట్లా చేయాలి చెప్పండి? జాబ్ లో నేను ఎవడు వచ్చాడు, నువ్వు ఇట్లా పనికి మాల ముచ్చట్లు చెప్తావు. టైంతో కానీ తీర్బండి వచ్చినారు జాబ్ లో వచ్చి, నేను ఎవరు జాబ్ లో కూడా పెట్టుకోని నాకు తెలిసి. మరి పెట్టుకోడు కట్ట, మరి ఇంకా పెట్టుకోకపోతే ఎట్లా కడతా? ఇంకా మాట్లాడితే జాబ్ లో వచ్చి కూడా పెట్టుకోరు, రేపు ఇంట్లో వచ్చి కూడా ఎలా కొడతారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ఉత్తమ భారతీయ పౌరులాగా మాట్లాడక, నువ్వు ఉత్తమ భారతీయ పౌరులాగా మాట్లాడకంటున్నా, ఉత్తమ భారత పౌరులాగా మాట్లాడకంటున్నా. ఏం మాట్లాడుతున్నావు సార్? టేప్ రికార్డు ఏదో రికార్డింగ్ సౌండ్ అరిచినట్టు అరుస్తున్నావు. అట్లా నువ్వు మనిషి వారు పోవా? మనిషిని కాబట్టి నీతో మాట్లాడుతున్నా, జంతువులతో, నువ్వు కుక్కలతో నక్కలతో కూడా మాట్లాడుతావు ఏంది? ఏంది? నేను మనుషులతోటే మాట్లాడతా నేను. మరి మనిషిలాగా మాట్లాడు సార్. మరి మనిషిలా మాట్లాడవాయా? నువ్వు డబ్బులు వదిలేయగలే, మీకు కట్టను పో, నువ్వు అడ్డగోలు మాట్లాడితే అడ్డగోలుగా ఏం చెప్పలేదు సార్. సెన్సిబుల్ గా టాక్ మాట్లాడినా. మీ ఎవరు సార్ మీరు మాట్లాడిందంటే? నా ఐడి కార్డు తీసుకున్నావా? నా పేరు చెప్పి లోన్ తీసుకున్నావా? నా పేరు రాసి లోన్ తీసుకున్నావా? ఇది సెన్సిబుల్ టాక్? ఇది అడ్డగోలు మాటలు కదా ఇది. నువ్వు ఎట్లా వింటున్నావు? 6 నెలలకి ఎట్లా వింటున్నావు? ఏం తింటున్నావు? ఇది కాదా ఇది సెన్సిబుల్ టాక్? ఇది ఏమన్నా అడ్డగోలు మాటలు కదా అంట. ఎట్లా జాబ్ ఎందుకు అట్టట్లే అంటే జాబ్ అయిందంటే నాకు చెప్ప కదా అంటారు. మరి ఏం చెప్పాలో? క్వశ్చన్ నువ్వు వేస్తావు, ఆన్సర్లు నేను నీకు నచ్చినా చెప్పానా? ఒక రాసి మరి ఒక స్క్రిప్ట్ రాసి ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను. నువ్వు రా మరి, నువ్వు రా, నువ్వు కూడా రా మరి తిందాం. నువ్వు పనికి మాల మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడతావు? బేసిక్ సెన్స్ రికవరీ చేస్తే ఏం సార్ నాకు అర్థం కాదు. కలెక్షన్ చేయడానికి అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. అదే అంటే కొంచెం నాలెడ్జ్ అని ఉండాలి కదా, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. బేసిక్ నాలెడ్జ్ తీసుకున్నా జాబ్ లో పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఇంటర్వ్యూ ఇచ్చావా లేకపోతే కాలు పట్టుకొని వచ్చావా జాబ్లకి? ఇంటర్వ్యూ ఇచ్చావా కాలు పట్టుకొని వచ్చినావా జాబ్లకి? ఇంటర్వ్యూ ఇచ్చినావా కాలు పట్టుకొని వచ్చినావా? ఇంటర్వ్యూ ఇచ్చావా కాలు పట్టుకొని వచ్చినావా జాబ్కి? ఇవ్వటా నీకు జాబ్ ఇచ్చింది? అరే ఏమరా నువ్వు? అదే జాబ్ ఉంటే ట్రైనింగ్ ప్రాపర్ ప్రతి కాల్ చెప్తావు కదా, క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ రికార్డ్ అవుతుంది అని. ఆ రికార్డింగ్ అన్ని ఇల్లు వేరే వాళ్ళు మాట్లాడి. సో విన్నారు కదా. సో కస్టమర్ రైట్స్ ఏమి అంటే, సో కస్టమర్కి కాల్ వచ్చినప్పుడు సో ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంది, ఎక్కడ బ్రాంచ్, ఆన్ రోలా, బిఎఫ్ఎఫా, ఇవన్నీ అడిగే రైట్ ఉంటుంది. సో ఇవన్నీ జనరల్గా కస్టమర్ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ ఏమంటే, ఐడి కార్డు పెట్టి లోన్ తీసుకున్నావా, నీకు బ్రాంచ్ ఎందుకు చెప్పాలి, సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడతారు. సో కస్టమర్ మీ యొక్క రైట్స్ ఇది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు బేసిక్గా అడగొచ్చుకోవాలని, సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.